హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి చిన్నారి అండ్ ఐషాని బర్త్డే సెలబ్రేషన్స్. నేనైతే ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సౌఖ్యాదాలో ఇట్లా పాటలాగా వాళ్ళకి ఏదైనా శారీస్ నచ్చితే ఏమీ హెసిటేట్ చేయకుండా వెంటనే పర్చేస్ చేసిస్తారు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి ప్యాకేజ్ కూడా డ్రాప్ చేయాలి. అదే ఫ్రెండ్ని కలుస్తున్నాం అండ్ ప్యాకేజ్ కూడా డ్రాప్ చేయాలి. మా ఇంటికి దగ్గరలోనే మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని కలపడానికి నేను భరత్ వచ్చాము. చూసారు కదా, విష్ణు స్వాతి డెకార్ చేస్తున్నారు అక్కడ. యాక్చువల్గా మీకు ఇంతకు ముందు బ్లాగ్స్ లో చెప్పాను, నేను ఒకరిని హైర్ చేసుకున్నా డెకార్ కోసము, మోవానా అని చెప్పి. నేను ఆ నేమ్ అయితే ఏం రివీల్ చేయను, బికాస్ ఐ డోంట్ వాంట్ టు లెట్ ఎనీ బిజినెసెస్ డౌన్. ఆమె ఇదే యాటిట్యూడ్ కంటిన్యూ చేస్తే ఆమె బిజినెస్ ని డౌన్ చేసేసుకుంటుంది, ఇంకొకరు చేయాల్సిన అవసరం లేదు. షీ హాస్ ఎ వెరీ బ్యాడ్ యాటిట్యూడ్. అసలు చెప్పింది ఒకటి, తెచ్చిన బెలూన్స్ అని పగిలిపోతున్నాయి. ఎందుకు బెలూన్స్ పగిలిపోతున్నాయి అంటే వాళ్ళ వర్కర్స్ చెప్తున్నారు ఇవి చీప్ క్వాలిటీ బెలూన్స్ తెచ్చాము అని చెప్పి, రేపు మార్నింగ్ వరకు కూడా ఉండవు అని చెప్పి. సో వై షుడ్ బి పే 15,000 రేపు మార్నింగ్ వరకు కూడా ఉండనప్పుడు. అండ్ వాళ్ళకి ఫోన్ చేసి ఓనర్ తో మాట్లాడితే ఇట్లా అవుతున్నాయంటే మీ డబ్బులు మీకు బ్యాక్ ఇచ్చేస్తాము. అండ్ షీస్ ఎక్స్ట్రీమ్లీ రూడ్. మాకు అనిపించింది అట్లాంటి వాళ్ళతో అసలు డెకార్ కూడా అవసరం లేదు అని చెప్పి పంపించేసాము. అండ్ నేను నా ఫ్రెండ్ని కలిసి వచ్చేలోపు విష్ణు స్వాతి డెకార్ చేస్తున్నారు. మా అమ్మ ఇంకొకరితో మాట్లాడిందంట. ఇంకొకరితో మాట్లాడి వాళ్ళు ఇట్లా చేస్తా అంటున్నారు, ఈ రోజు రాత్రికి వచ్చి చేసేస్తారు ఐషానికి అనిపించింది. నాకేమో చేపించాలి అనిపించలేదు. ఇద్దరి పిల్లలు బర్త్డే, ఒకరు 16th ఒకరు 17th ఉన్నప్పుడు నాకెందుకు అది చేయాలనిపించలేదు. పాపకి ఇక్కడ ఇంట్లో చేస్తూ ఐషమ్మకు బయట నుంచి తెప్పించి చేయడము ఏమొద్దు. ఐషాని నెడితే నాకు ఈ డెకార్ చాలా నచ్చింది, అమ్మ అత్త వాళ్ళు చేసేది అనిపించింది. సో అదే డెకార్ ఇంకొన్ని బెలూన్స్ యాడ్ చేద్దాము రేపటికి మళ్ళీ కేక్ కట్ చేసేటప్పుడు అట్లా అనిపించింది. నాకే ఎట్లనో చాలా గిల్ట్ అనిపించింది, అరే ఇట్లాంటి వాళ్ళని డెకార్ కి మాట్లాడాను ఏంటి అనవసరంగా. అట్లీస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ అన్న డిస్టర్బెన్స్ వచ్చింది మాకు అని చెప్పి. మనుషులు నాకు అనిపిస్తుంది వాట్ ఎవర్ దేర్ థింగ్, ప్రొఫెషన్, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారంతా కాకపోయినా అట్లీస్ట్ హ్యూమన్స్ కి ఆ బేసిక్ మినిమం ఆ వాల్యూస్ అంటారు కదా, మనిషిలాగా రెస్పెక్ట్ ఇవ్వడము, అవతల మనిషితో పొలైట్ గా మాట్లాడటము, ఇలాంటివి చాలా కొన్ని వాల్యూస్ మనం ఖచ్చితంగా నేర్పియాలి. లేకపోతే వాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారేమో అనిపిస్తుంది. అసలు ఆమెకి ఇంత మాత్రం కామన్ సెన్స్ లేదేమో అనిపించింది. చిన్న పిల్లల బర్త్డే, 5 year old బర్త్డే, అలా చేస్తే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు ఏమో. ఈసారి నుంచి 1-2 సార్లు చూసుకొని బుక్ చేసుకోవాలి. నేను కూడా ఏదైనా బుక్ చేసుకునేటప్పుడు. ఇప్పటి వరకు నాకు ఎప్పుడు అవ్వాలి. ఐషాని ఫస్ట్ బర్త్డే ఇదంతా కూడా ఎక్స్ట్రీమ్లీ గుడ్. అసలు ఆయన ఎంత మంచిగా చేసేవాడు అంటే, ఇప్పుడు నేను అంత ఇట్లా పెద్దగా చేయడం లేదు కాబట్టి నాకు చిన్న డెకార్ కావాలి కాబట్టి చిన్న ఒక చూసి నేను బుక్ చేసుకున్నా. బట్ ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ లర్న్ మై లెసన్. ఇంక ఇప్పుడు వెళ్ళి కాసేపు ఉండి ఐషానికి ఇంకొకసారి స్నానం చెప్పించేసి మంచిగా డ్రెస్ ఇస్తా. వాళ్ళ అక్క రెడీ అయ్యేలోపు ఈమె కూడా రెడీ అయిపోతుంది. ఈమె ప్రస్తుతానికి ఎక్కడికి రావడం లేదు, వాళ్ళ అక్క ఎక్కడికి వస్తే అక్కడికి వస్తా అని. ఇంకా రేపు బర్త్డే ఉంది. చాలా బతిమలాడాము, ప్లీజ్ అమ్మ టెంపుల్ కి ఒక ఫన్ సిటీ అని ఒక ప్లేస్ ఉన్నాయి అక్కడికి రామ్మా అని చెప్పి. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఒప్పుకుంది, చూద్దాం ఏం చేసిద్దాం. ఇప్పుడు వెళ్ళి తన డ్రెస్ తీసుకొస్తా. అండ్ నేను వేసుకుందైతే నాకు ప్యాంట్ చాలా పెద్దగా అయింది, సో ఇది కూడా కట్ చేసి కుట్టించుకోవాలి. అండ్ మై టీషర్ట్ ఈస్ ఫ్రమ్ వెరామోడా అండ్ ప్యాంట్ ఈస్ ఫ్రమ్ షాప్ స్టాప్. ఎక్స్ట్రీమ్లీ కంఫర్ట్ ఉంది. ఇండియాలో పిచ్చగా ఎండగా ఉంది, సో ఎక్స్ట్రీమ్లీ కంఫర్ట్ ఉంది ఈ లెనిన్ ప్యాంట్స్ అయితే. ఇది నా డ్రెస్. ఎందుకంటే విష్ణు స్వాతి కూడా ఇట్లా మోర్ క్యాజువల్ సార్ట్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుందాము అనుకున్నాము. సో నేను కూడా ఇదే డ్రెస్సెస్ వేసుకుంటున్నా. రేపు చీరలు కట్టుకుందాం అనుకున్నాం, రేపు చీరలు కట్టుకుంటాం. బయట అంతా ఏం చేసి వచ్చారు? అవునా, బయటంతా బాగా బెలూన్స్ తో ఆడుకుని వచ్చారు. ఐషాని కొంచెం ఫ్రెష్ చేసేసి ఈ డ్రెస్ వేస్తాను. ఇది నేను నిన్న ప్యాంటలూన్స్ లో తీసుకున్నాను, నాకు చాలా క్యూట్ అనిపించింది. ఎలా ఉంది ఫ్రాక్? సో సమ్మర్ కి పర్ఫెక్ట్ ఏమో అనిపించింది. నేను తీసుకున్నది వచ్చేసి 6 to 7 years తీసుకున్నా. ఈ అవుట్ఫిట్ చాలా క్యూట్ గా ఉంది అండ్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ తీసుకున్నా. ఇన్ కేస్ తనకి తొందరగా పెద్దగా అయిపోయినా కూడా సరిపోతుంది అని చెప్పి నేను బర్త్డేకి తీసుకున్న ఒక్క డ్రెస్ కొంచెం మంచి ప్రైస్ పెట్టి తీసుకున్నా. రెస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్ అన్ని కూడా నేను ఓకేలే వీళ్ళు పెరిగిపోయినా కూడా అంత బాధపడకుండా తీసుకుంటా. బట్ పట్టు వాటిలో ఇట్లా మనం స్టిచ్ చేయించేవి ఏం చేయలేము, బట్ దీంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో అలా పిక్ చేసుకున్నా.
నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తే నీకు డ్రెస్ మారుస్తా కన్నా. అవును తల్లి. కివి నచ్చలే కివి నచ్చలే అవును అలా చేస్తా అవుతుందా డాన్స్ చేస్తా లేదు అవసరం లేదు తీసుకుంది. హ్యాపీ బర్త్డే కేక్. హ్యాపీ బర్త్డే తల్లి. హ్యాపీ బర్త్డే నాన్న బంగారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే దియా. హ్యాపీ బర్త్డే దియా. హ్యాపీ బర్త్డే. ఏం కావాలి వచ్చు. బాగా వచ్చింది మంచిగా సౌండ్ సెట్ అయింది. నాయన ఇంకా చాలే తినలేదండి. సోనీ కివి పెడితే భరతని ఎప్పుడు పెట్టాలి అనుకుంటా. కేక్ కటింగ్ అంతా అయిపోయింది అండ్ కింద వచ్చేసి మంచిగా ఆ రోజు దోశ గాడి వచ్చింది. సో ఇంకా మేము కింద తినేద్దాము అని చెప్పి వెళ్తున్నాము. అండ్ ఎవ్రీడే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నా మంచిగా ఇండియా వచ్చినప్పుడు అయితే ఇట్లా దోశ గాడి పానీపూరి ఇవన్నీ కూడా నేను ఫుల్ ఎంజాయ్ చేశాను అసలు. ఏది మంచిగా ఉంటుంది. ఒక ప్లేట్ అర్థమే తింటారు. కరెక్ట్ చెప్పురా. అవునా చూద్దాం. నీకు నచ్చిందా డెకోర్? చాలా నచ్చిందా? అదే కదా భలే చేశారు కదరా అత్త వాళ్ళు. అండ్ నా డ్రెస్ వచ్చేసి బ్లాక్ జామ్దని మీరు ఆల్రెడీ రీల్స్లో చూసే ఉంటారు. ఈ డ్రెస్ చాలా మందికి చాలా బాగా నచ్చింది అండ్ వీఆర్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్. ఇక్కడ వచ్చేసి మేము ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాము.
అబ్బా వాళ్ళ నాన్న మీద కన్సర్న్ ఆమె చూడు పాపం. లిఫ్ట్ డోర్ ఆపలేదు, నాన్న వచ్చేలో ఫోన్ గుడి చాలా అంటే చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వచ్చాము. ఫిలిం నగర్ వాళ్ళదే అంట ఈ గుడి కూడా. మా అమ్మ వచ్చినప్పుడు చెప్తుంది ఈ గుడికి తీసుకొస్తే చాలా బాగుంటుందమ్ము అని చెప్పి. మంచిగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. సో బర్త్డేకి ఇట్లా మంచి స్టార్ట్ లాగా అనిపించింది ప్రశాంతంగా. ఏమొద్దు ఇట్లా ఫ్యాన్స్ ఆపుదాము. జాగ్రత్త తీసుకెళ్తున్నారు. ఢిల్లీగే ఉంటా మరి. కట్ చేయకుండా రాసి పెట్టుకుంటావా కేక్ ని? మరి ఇది కట్ చేయి, ఇది కట్ చేయి. అది అన్బాక్సింగ్ ద కేక్. కింది తీసే తీసుకురాయనా కేక్ చాలా బాగుంది రోయ్. ఫోటోస్ వస్తలేదా బుజ్జి? నలుగురు కట్ చేస్తాం. అచ్చమ్మా పోనీ కేక్ రొటేట్ చేయరా? ఐషు సెట్ కావాలా? ఇది వచ్చి కట్ చేస్తుంది నాన్న. కెమెరాకి చేతులు అడ్డం పెట్టు. లేదు హ్యాపీ బర్త్డే. Happy birthday to you. Happy birthday to Aishama. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday. Okay. అది కావాలి. వాళ్ళందరూ కట్ చెప్పి ఆగపరదు. ఓ జాగ్రత్త, ఇక్కడ టూత్ పిక్ లాంటిది పెట్టాడు. ఓకే హ్యాపీ బర్త్డే చెల్లి. చిన్న ఉప్పు తీసుకుంటండి. జంట నువ్వు లేబర్ గురించి ఇక్కడ నాప్కిన్స్ ఇది ఇచ్చారా లోపల? చిన్న తల్లి బాబు కేక్ తిన్నావా? నచ్చిందా? హ్యాపీ బర్త్డే చెప్పావా? ఓ ఐషాని సూపర్ అమ్మా. ఏంటమ్మా నానా ఇదిగో స్పూన్ పెట్టుకొని ఏది కావాలంటే అది ఈ స్పూన్ తో తీసుకొని తిను. అండ్ ఇక్కడ ఒక చిన్నది ఒక కిడ్స్ ప్లే ఏరియా, ప్లే జోన్ లాగా ఉంటే అక్కడికి వెళ్తున్నాము. అక్కడే కింద చాలా ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో డిన్నర్ అక్కడే చేసేసి వద్దాము అని చెప్పి ఆయిషా నేను అడిగా నీకు నచ్చిందా ఇట్లా బర్త్డే అని చెప్పి. చాలా నచ్చింది, చాలా బాగుంది అని చెప్పింది. వస్తున్నారు ఇద్దరు వెనకాల. స్నాప్ పాయింట్స్ బర్గర్స్ కూడా ఉన్నాయి.
రౌండ్ తిప్పుతుంది దానికి కూర్చుంటే చిన్న అడుగు చిన్న అది వస్తాను ఇది భయమా అది ఎక్కుతావా రమ్మంటుంది కదా ఇట్స్ ఓకే విష్ణు ఎక్కువ అరే ఇట్స్ ఓకే డ్రైవ్ చేస్తా కూర్చో కూర్చుంటా ఇరిగితే వచ్చు కదా తిప్పు తిప్పు అడి తిప్పుతున్నావు ఇటు తిప్పు లెఫ్ట్ తిప్పు విష్ణు అసలు స్టీరింగ్ ని సినిమాలో తిప్పినట్టు తిప్పుతుంది. Yes, we are going now. వచ్చేసే షాని వచ్చేస్తావు ఇట్స్ ఓకే ఏం దెబ్బ గుడ్ జాబ్ అమ్మా అత్త వస్తా చూడు ఇట్స్ ఓకే వెళ్ళేం కాదు చెప్తారా కూర్చో రెడీ రా వచ్చేసారా వచ్చారా వచ్చే నాన్న వచ్చే 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 వచ్చేసావు నాన్న వచ్చేసావు వచ్చేసింది వచ్చేసింది ఐషమ్మ సరే అక్కడ చూడు అజ్జుడు వచ్చే వచ్చే రెడీ వన్ టూ అమ్మ నువ్వు నానా రావద్దు ఏం కాదు వచ్చే అమ్మ సూపర్ దామ 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 సూపర్ సూపర్ అషాది సూపర్ నాని మేమందరం అయితే చాలా బాగా ఆడుకున్నాము అసలు అండ్ మేము ఆడుకుంటూ ఉంటే భరత్ మా తమ్ముడు వాళ్ళు కింద ఫుడ్ ఆర్డర్ చేసేసారు అండ్ ఇంకా అది పిక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాము. దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు click the bell icon for all my notifications. Bye bye. Thanks for watching.